నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఇక మరి అందరూ ఇంత శాయసోక తాగి నిమ్మల పడ్డేటనా సిద్ధంగా ఉన్నారా? మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి. అమ్మో నాకు ఎరికే. ఇక మరి మీరేడా మర్చిపోతారు కానీ అన్నట్టు కొన్ని మర్చిపోతున్నా. అది కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ, కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ, కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ, భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ, కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ, ఊరి ఒక్క వీధి పేరు కాదురా గాంధీ. వాహమ్మో ఇలా పొద్దుగానేమో నర్సయ్య తాత ఏదో గాంధీ తాత రాగం ఎత్తుకుంటుండు, ఏదో ఉన్నది మతలావ్ అని అనుకుంటారు కదా. గదే మీకు ఈయన చెప్తా. ఆ మతలావ్ సంగతి కూడా మీకు ఇప్పి చెప్తా. ఇక మరి నీతిని అంటగలిపే జాతిని మంట కలిపే పాపాత్ముల పసిగట్టిన వాడే మన గాంధీ, న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుల అరికట్టిన వాడే మన గాంధీ, కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టి ముఖం చూసి బొట్టు పెట్టే చేతుల ఖండించి కాళ్ళ కింద కమ్మిన న్యాయాన్ని రక్షించి ఆంగ్లేయుల సింహాసనాన్ని వణికించిన గాంధీ. ఇవాళ ఏంది కావచ్చు, పొడుగు నుంచి పొడుగు దాకా మా తాత గాంధీ రాగమే తీసుకుంటా గాంధీ రాగమే ఎత్తుకుంటుండు. అసలు ఏంది తాత అంటే ఇక మరి ఆ గాంధీ ఆశయాలను ఆచంద్ర తారాలకు మేము బతికించుకుంటామని కొన్ని కోలియాగలు కదిలినాయి. ఇక మరి గాంధీ ఆశయాలను భుజాన చేసుకొని రేపటి సంధి ఇక మరి ఆ సిద్ధాంతాలను ఊరూరా మూత మోగియాలి అనేది ఒక సంకల్ప బలంతో కంకణం కట్టుకొని కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతున్నాయి ఖమ్మం కోలియాగలు. ఇక మరి వచ్చినాయి మన ఏఎన్ఎన్ స్టూడియోకు వచ్చినాయి. ఇక రాపిలగా దా నమస్తేనే. శనార్థి అంత నిమ్మలమేనా? ఒక్కసారి మీ పేరేంది, మీ ఊరేంది, ఏడికి వెళ్ళి వస్తుంది, ఎట సంగతి జర్ర పరిచయం గారి మా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు. నా పేరు కాలసాని సంజయ్ రెడ్డి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తూగూడెం గ్రామం. నేను ఉండేది ఇక్కడ సిటీలోనే ఉంటా, హైత్నగర్లో. ఈ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అండ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనే సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. యువజన విభాగానికి యువకులకు ప్రత్యేకంగా గాంధీ ఐడియాలజీ మీద ఒక అవగాహన కల్పించడానికి మరియు అనేక విధాలుగా యువతలోకి గాంధీ సిద్ధాంతాలను తీసుకెళ్ళడానికి నేను ఈ సంస్థలో పనిచేస్తున్నాను. అది తాత. మరి విగ్రహం పట్టుకొని వచ్చినావు, ఇలా గాంధీ తాత విగ్రహాన్ని మా నేను స్టూడియోకి తీసుకొని బుర్రా ఊరుకు వచ్చినావు. ఇంకా ఏంది, ఇంకా ఎట్లా మీరు ఈ కార్యక్రమాలని జనాల్లోకి తీసుకుపోదాం అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే తాత, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి గాంధీ విగ్రహాన్ని, విశ్వ మానవుడి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పబోతుండు. గాంధీ అనే వ్యక్తి ఒక విశ్వ మానవుడు లాంటి అతను. గాంధీ సిద్ధాంతాలు సమాజానికి చాలా ఉపయోగపడే సిద్ధాంతాలు. ఆ గొప్పతనం ఏంటంటే గాంధీ స్వతంత్రోద్యమంలో పనిచేయడం, పోరాటం ఒక భాగం అయితే, గాంధీ సమాజానికి సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే దేశం ఎలా బాగుపడుతుంది, దేశం ఎలా ముందుకెళ్తుంది అనే దాని మీద కొన్ని సిద్ధాంతాలు, కొంత ఫిలాసఫీ చేయడం జరిగింది. దాని మీద ప్రత్యేక అవగాహన ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పడానికి సంకల్పించారు. దానికి మద్దతుగా మేము ఏదైతే ఈ అతిపెద్ద విగ్రహం బాపు ఘాట్లో పెట్టబోతున్నటువంటి విగ్రహానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ మా గాంధీ సంస్థల తరఫున మేము కూడా ఇటువంటి 1 ఫీట్ లక్ష విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా యువతకు అవగాహన కల్పించుకుంటూ గ్రామాన మండలం నుంచి ఇటువంటి 1,00,000 విగ్రహాలను మేము తయారు చేసి ఒక గిన్నిస్ రికార్డ్ అయ్యేలా, దీన్ని గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డ్ అయ్యేలా మేము ప్రయత్నం చేస్తున్నాం తాత. మొత్తానికి ఇక మరి శాంతి దూరమై సమానత్వం కరువై ఇక మరి సమాజంలో అల్లుకపోయిన కుళ్ళును తొలగిస్తేందుకు అందుకేనా ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమం అందుకే
మేజర్గా ఏమనుకుంటారంటే గాంధీ అంటే ఒక స్వాతంత్ర ఉద్యమం, స్వాతంత్ర పోరాటం అంతవరకే ఇలా యువతకు అవగాహన ఉంది. గాంధీ అంటే ఒక శాస్త్రవేత్త లాంటివాడు. గాంధీ ఏం చెప్పిండు, స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్ అనే పదాలని ఆ రోజులోనే మనకు వివరించిండు. ఎలా ఉంటుంది స్వదేశీ? స్వదేశీ అంటే మనకు బ్రిటిషర్స్ మన దేశానికి ఎంత ప్రమాదమో అంతకంటే ప్రమాదమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మనకు అలవాటు చేసినటువంటి అలవాట్లు, ఇక్కడ వాళ్ళు తెచ్చిన వస్తువులు, వాళ్ళ ద్వారా మన దేశానికి వచ్చినటువంటి అనేక పద్ధతులు అవి చాలా ప్రమాదం. బ్రిటిషర్స్ పోయినా కూడా ఇక్కడ నుంచి మనం తరిమి కొట్టగలిగి మన స్వాతంత్రం తెచ్చుకున్నప్పటికీ ఇప్పటికీ 75 ఏళ్ళు మనకు అవుతున్నా ఇప్పటికీ మనం ఆ యొక్క విదేశీ యొక్క వ్యవస్థ నుంచి, విదేశీ వస్తువుల యొక్క తాకిడి నుంచి, విదేశీ వ్యవహారాల నుంచి మనం బయటపడలేకపోతున్నాం. అది దేశానికి ప్రమాదం. స్వదేశీ వాడాలని గాంధీ ఆ రోజే చెప్పడం జరిగింది. స్వదేశీ అనేది ఖచ్చితంగా ప్రతి మానవుడు భారతదేశంలో స్వదేశీని మనం అవలంబించినప్పుడు ఈ విదేశీ యొక్క ప్రభావం మన మీద లేనప్పుడు మనం సుస్థిరంగా మన అభివృద్ధిని మనం సాధించగలుగుతాం అనేది గాంధీ ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లాంటి అనేక ఉద్దేశాలు, అనేక లక్ష్యాలు గాంధీ మనకు చెప్పాడు. వైద్యం అయితేంది, విద్య అయితేంది, ఈ రోజుల్లో అనేక విధాలుగా ఉన్నటువంటి వైద్యం, మన ప్రకృతి వైద్యం, నేచురోపతి చాలా గొప్పది. ప్రపంచంలో మన అతిపెద్దది మన నేచురోపతి, మన ప్రకృతి వైద్యం. దాన్ని మనం మర్చిపోయినాం. మన విద్య చాలా గొప్పది. మన ప్రపంచ దేశాలు మన దగ్గర ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు, నలంద లాంటి యూనివర్సిటీలే ఆ రోజుల్లో మనం నెలకొల్పబడినాం. ఇక్కడి నుంచి మనం బ్రిటిషర్స్ అక్కడి నుంచి వచ్చినటువంటి అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన యూనివర్సిటీ నుంచి గ్రంథాలు తీసుకెళ్లి, ఆయుర్వేదాలు తీసుకెళ్లి అక్కడ చదువుకున్న తప్ప మనం ఎక్కడి నుంచి తీసుకురాలే. అట్లాంటి అనేక గొప్ప దేశం మనది. అనేక మన పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఇంధన వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలి, గ్రామ పరిశ్రమల పరిస్థితి ఏంది, మన విద్య. ఇంకొకటి గాంధీ ఏం చెప్పిండంటే ఆ రోజుల్లోనే మత్తు పదార్థాల నివారణ, మద్యపాన నిషేధం అవలంబించాలనేది ఒక నిబంధన పెట్టిండు గాంధీ. అంటే మద్యపాన నిషేధం ఆ రోజుల్లో పెట్టిండంటే ఈ రోజుకి వచ్చే వరకు తారస్థాయి చేరింది అది. ఈ గాంధీ గుర్తించిన లక్ష్యాలన్నీ, గాంధీ పెట్టిన అభివృద్ధి లక్ష్యాలన్నీ ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఈ రోజు గుర్తించినటువంటి ప్రధాన అభివృద్ధి లక్ష్యాల్లో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో గాంధీ సూచించినటువంటి గాంధీ మార్గంలోని ఐక్యరాజ్య సమితి ప్రపంచం మొత్తానికి కూడా ఇవాళ అవే అభివృద్ధి లక్ష్యాలని పాటించేలా ఐక్యరాజ్య సమితిలో గుర్తించి అందరిని అవలంబించేలా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అంటే గాంధీ అంత గొప్ప వ్యక్తి, అంత గుర్తింపు ఉంది గాంధీకి. మనం ఏంటంటే మన దేశంలో సరైనటువంటి మనకు అవగాహన లేక వాటిని గుర్తించట్లే. ఎంతసేపటికి స్వాతంత్ర ఉద్యమం, స్వాతంత్ర పోరాటం, గాంధీ మీద రాజకీయం, ఆ సబ్జెక్టు అదొక పద్ధతి. అంటే అది మనకు అది కూడా ఉంది. దాంతోపాటు గాంధీ అనేక విషయాలు మనకు వివరించింది కాబట్టి ఈ సమాజానికి ఉపయోగపడేది ఇట్లాంటి మద్య నిషేధం అనేది ఈ రోజుల్లో ప్రధాన గాంధీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మద్యపాన నిషేధం ఉంది. అలాగే మత్తు పదార్థాల నివారణ ఉంది. మత్తు పదార్థాల నివారణ ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. మన పక్క దాకా వచ్చేసింది. మన ప్రతి గల్లీలో, ఇలా మన ప్రతి వీధిలో, ప్రతి షాపులో కూడా ఈ మత్తు పదార్థాలు దొరికే పరిస్థితి ఇలా ఎదుర్కొంటున్నాం. అందరి నిత్య జీవితంలో ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఈ మత్తు పదార్థాల బాధితులు, ఈ మత్తు బానిసలుగా యువత మారి అనేక ఇబ్బందులు గురి కావడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రధాన లక్ష్యంలో ఇది కూడా ఉంటుంది. ఇట్లాంటి అనేక సిద్ధాంతాలు. తర్వాత మనకు సంబంధించినటువంటి ఏదైతే సోలార్ పవర్ మీద గాంధీ ఆనాడే పెద్ద పుస్తకం రాసిండు. సోలార్ పవర్ మనం ఎట్లా వినియోగించుకోవాలి, సుస్థిరత అంటే మనం అక్కడే ఉండి సుస్థిరంగా మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్ మనం ఎట్లా చేసుకోవాలి, ప్రతిదీ ఒకరి మీద డిపెండ్ కాకుండానే అనేక పుస్తకాలు రాసిండు గాంధీ. ఒకటి కాదు, పెద్ద ఒక శాస్త్రవేత్తలాగా ఆయన అనేక కాన్సెప్ట్లు, అనేక పుస్తకాలు రాసి యువతకు ఈరోజు అవి ఉపయోగపడతాయి. ఇప్పుడున్న సమాజానికి గాంధీ లక్ష్యాలు, గాంధీ అభివృద్ధి సుస్థిర లక్ష్యాలు చాలా అవసరం. కాబట్టి వాటిని ఖచ్చితంగా యువతలోకి తీసుకెళ్ళాలి. వాటి మీద యువతకు అవగాహన కల్పించాలి. ప్రకృతి వైద్యం మీద అవగాహన కల్పించాలి. ఇప్పుడున్న విద్యా విధానం మీద అవగాహన కల్పించాలి. వైద్యం మీద అవగాహన కల్పించాలి. ఇంధన వనరుల మీద అవగాహన కల్పించాలి. మత్తు పదార్థాల నివారణ మీద అవగాహన కల్పించాలని అనేక గాంధీ లక్ష్యాలు, వాటిని చేయబోని గాంధీ లక్ష్యాలను మేము ముందుకు తీసుకెళ్ళి ఇదే తరుణంలో మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం మేము పెడతాము, ఈ విశ్వమానవుని మేము విశ్వవ్యాప్తం చేస్తాము, ఈ విశ్వమానవుని అతని లక్ష్యాలను గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, గాంధీ సుస్థిర విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనే ఒక ప్రకటన ద్వారా మాకు ఇంకా బలం వచ్చింది. మేము రానున్న రోజుల్లో 1,00,000 విగ్రహాలు, గాంధీ 1 ఫీట్ విగ్రహాలు, 1,00,000 విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము వీటిని కలెక్ట్ చేసి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని కలత పడితే ఫలితమేమి సోదరా. అందుకనే మరి గట్లయితుందని బాధపడే కంటే గిసవంటి మరి కొత్త ఒక ఆలోచన చేసి మరి ఇక శాంతి, సమానత్వం అనే ఒక అహింసా విధానాన్ని, అంతేనా? శాంతి అనేది ముఖ్య మార్గం గాంధీది. శాంతి, అహింస అనేది ఏమవుతుందంటే
ఈ ప్రజలకు మన యువతకు చెప్తే ఎంతసేపు గాంధీ శాంతి అంటాడు, అహింస అంటాడు, స్వాతంత్రోద్యమం ఇదే అవుతుంది. ఇట్లా కాదు, గాంధీ ఏంటంటే సమాజానికి ఉపయోగపడే ఏదైతే అతను సొసైటీని మనకు దానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే అనేక సిద్ధాంతాలను ఆయన తీసుకొచ్చిండు. వాటిని ప్రజలకు వివరించాలనేదే మా ఉద్దేశం. దాని అహింస ఉంటది, శాంతి ఉంటది. అవన్నీ ఇప్పుడు జనాలు మర్చిపోయిరా ఎట్లా? ఖచ్చితంగా మర్చిపోయారు. ఇప్పుడు ఏమంటారు, గాంధీ అనగానే శాంతి, అహింస, స్వాతంత్రోద్యమంలో పోరాటం, తర్వాత రకరకాల అంశాలు, రాజకీయ అంశాలు గాంధీకి పులివి, అట్లా చేసిన ఇట్లా చేసిన అనేది కాంట్రవర్షియల్ గా తీసుకుపోతారు. అది కాదు మన విధానం. శాంతి అహింస అనేది ఖచ్చితంగా గాంధీ విధానంలో శాంతి అహింస అనేది ఫస్ట్ ప్రధాన లక్ష్యాలు. అవి వాటితో పాటు అనేక విషయాలు మన జీవితానికి సంబంధించి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఇట్లాంటి తీసుకుపోతాం. ప్రతి ఊర్లో ఇప్పటికే మేము మా చైర్మన్ గారు గున్నా రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థకి 50 సంవత్సరాలు నిండింది. మా చైర్మన్ గున్నా రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించున్నాం. మేము అనేక గ్రామాలలో, విలేజ్లలో ప్రకృతికి సంబంధించిన వైద్య శిబిరాలు అయితేంది, ఈ విద్య మీద అయితేంది, తర్వాత అనేక సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని అవగాహన కార్యక్రమాలు అయితేంది, గాంధీ సుస్థిర విజ్ఞాన అభివృద్ధి లక్ష్యాల్లో ఆటలు కూడా ఉన్నాయి, స్పోర్ట్స్ కూడా ఉంది, తర్వాత సోలార్ పవర్ మీద అయితేంది, అనేక విషయాలు మేము ప్రజలకు అవగాహన కల్పిస్తూ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాం. ఇక జరగబోయే కార్యక్రమాలు కూడా యువతను ప్రధాన పాత్రదారులుగా చేసి యువతకు అవగాహన కల్పిస్తే రాబోయే తరానికి వీళ్ళు మళ్ళీ దీన్ని అందిస్తారు. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం యువతకు దీన్ని అవగాహన కల్పించాలనేది మా ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాం. తాత ఇగో గిదుల్లా మొత్తానికి గాంధీజీది కనపడని వినపడని చరిత్ర కొంత సమాజానికి మరి ఎక్కడకు రాకుండా పోతుంది. కాబట్టి ఇంకా గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఇక ఈ రకంగా రేపు 1,00,000 విగ్రహాలు తెలంగాణలో ఇక మరి 1 ఫీటువా? 1 ఫీటు 13వ తారీఖు దీని మీద ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇక మరి 13వ తారీఖు నాడు కూడా మరి గాంధీ భవన్ లో పెడుతుర్రా? గాంధీ భవన్ లో అతిపెద్ద కార్యక్రమం మేము గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు అని చెప్పేసి అతిపెద్ద ప్రోగ్రామ్ మేము గాంధీ భవన్ లో నిర్వహించబోతున్నాం. నేను ఈ నెల 13వ తారీఖు అతిపెద్ద అంటే గాంధీ యొక్క ప్రదర్శన, గాంధీ యొక్క విధానాలు ఎట్లుంటాయి, గాంధీ యొక్క విగ్రహాలు 1500 విగ్రహాలు, చరకా ప్రదర్శన, విద్యార్థులతోటి గాంధీ వేషధారణ, తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా చేనేత మీద గాంధీ చేసినటువంటి ఇది, చేనేత మీద అవగాహన, తర్వాత సోలార్ పవర్ మీద, ఇంధన వనరుల మీద అనేక అవగాహన కార్యక్రమాలు, సుస్థిర విజ్ఞాన అభివృద్ధి లక్ష్యాలను కూడా మేము అక్కడ చూపించబోతున్నాం. 13వ తారీఖు గాంధీ భవన్లో జరగబోయేటటువంటి ప్రోగ్రాంలో గాంధీకి సంబంధించినటువంటి అనేక విజ్ఞానాలు, గాంధీ నేర్పించిన సుస్థిర విజ్ఞాన సదస్సులో ముఖ్యంగా ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి గాంధీ నేర్పించిన విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎక్స్పో ఉంటుంది. తప్పకుండా రావాల్సిన ఎవరన్నా ఉంటే ఆహ్వానితులు మన ఎన్ఎన్ నుంచి రావడానికి సిద్ధంగా ఉండండి. గిది కథ మొత్తానికి తెల్ల దొరలకు చూపిన దమ్మును ఇవాళ వీళ్ళు ఒడిసి పట్టుకొని ఈ రకంగా మరి గాంధీ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను మేము బతికిస్తామన్నట్టుగా ఖమ్మం జిల్లా కోల్యాగలు సంజయ్ రెడ్డి, రాజ్ కుమార్ ఈ రకంగా మరి ముంగడి పోతురు. కాబట్టి మీ నిండు దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా అందియాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత ఏఎన్ఎన్ తరఫున కోరుకుంటుండు. శనార్థి పిల్లగా శనార్థి దండాలు పోయిరాదిగా. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. శనార్థి. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి సరే, ఇక ఇప్పుడు ఏంది కథ అంటే, ఛాన్స్ ఇస్తే మహాపత్రికలో ఏం రాసుకొచ్చారు, ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తా మాధవీలత, ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టం, రాజాసింగ్ కంటే అప్పుడు నాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి, పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో ఆయనకే తెలియదు, బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు. వామ్మ ఎలక్షన్లు అయిపోయినాక ఇక ఈమె జాడలేదు, పత్తలేదు. మాధవీలత అసలు ఎక్కడ కూడా కనపడలేదు. ఎలక్షన్ల ముందరే మోత మోగిచ్చింది, ఇట్లా బాణాలు పెట్టి రామబాణాలు ఇట్లా గుంజింది. అవన్నీ సోషల్ మీడియాలో మోత మోగినాయి. కానీ ఇక మరి మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, జీడికంటి రాముల వారు పలారవులో అని కూదబెట్టగానే జనాలు ఎట్లా పరుగులు తీస్తారో, ఇప్పుడు ఇక రేపో మాపో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుందో అనగానే నేనున్నా 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 ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్లో పోటీ నేను చేస్తా అని ఇప్పుడు మాధవీలత పచ్చ జెండా ఊపుతుంది. మళ్ళీ ఏమంటుంది, అధిష్టానం ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టం అని మళ్ళీ అంటుంది. నిన్న మొన్నదాకా కంటికి కనపడని మాధవీలత ఇవాళ తెర మీదకి వచ్చి జూబ్లీ హిల్స్ ఎన్నికల పోటీలో నేను ఎట్లా చేయొద్దు, ఏం చేయొద్దు, పోటీ చేయాలని బిర్రగా గుండెలో నాటుకొని ఉన్నది.
మళ్ళీ మీది మాటకు అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళే అని మళ్ళీ మాట్లాడుతుంది. ఇంతవరకు దాకా జాడపత్తా లేని మాధవీలత ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చింది అనేది అంతే మరిగా ఉంటుంది కదా ఎవరికైనా. నీళ్ళు అయిపోయినా నీళ్ళు తీసుకురా. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక వేదాలు ఉపనిషత్తులు చదువుతా, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతా, హోంశాఖ కన్నా సహకార శాఖే తనకు పెద్దది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక మరి అందరూ చేసే పని గదే, ఏముంది ఇప్పుడు ఉద్యోగమైన ఏముంటుంది, ఇక గదే పని ఉంటుంది. ఇక ఏదో ఒకటి పని ముందర వేసుకుంటున్నాడు అమిత్ షా. మంచిదయ్యా, వేసుకో. అయితే సభకు మీరు వస్తారా, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి నన్ను రమ్మంటారా? ఇక కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ పెట్టిండు. ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాకు అసెంబ్లీకి రెడీ అయిదామని పచ్చ జెండా ఊపుతుండు. తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ ఏనాడరా దేవుడు. కృష్ణా జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషను హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిది కథ. నేరాను చర్చకు రాను, నేను పోతాను. ఈ చర్చ ఏడబెడతారు, ఎట సంగతి? క్లబ్కు రా అని ఆయన అంటాడు, అసెంబ్లీకి రా అని ఈయన అంటాడు. ఆయన పట్టుదల ఆయనకి, ఈయన ముంజెత్తం ఈయనకి. ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది, జనాలు ఏం ఆలోచన చెయ్యాలి, ఏంది ఇలా పంచాది? ఎటూ అర్థం కాకుండా అయిపోతుంది తెలంగాణ జనాలకు. నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలని ఈయనే, నా మాటే చెల్లాలి, నాదే సాగాలి అని ఆయనే. ఊరి పాడైపోను. ఇక ఆఖరికి వస్తారు కల్లా ఇక ఇప్పుడు నన్ను రమ్మంటావా నేనే వస్తాను, ఎర్రవల్లి ఫామ్ హౌజులో పెడుదాము మాకు అసెంబ్లీ అని ఇప్పుడు ఈయన అంటుండు. ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారో చూడాలి. ఇప్పుడు దీని మీద ఓ పిల్లగా దుద్దిమేట బాలరాజు యాదవ్ది అది ఫోన్ చేయి, కోయాకు ఏమంటారో చూద్దాము. యో ఓ పిల్ల బాలరాజు యాదవ్ ఫోన్ చేయి. బీఆర్ఎస్ కోయాలని లైన్లో తీసుకుందాము. మరి రేవంత్ అయ్యా మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్కే వస్తా అంటుండు. మరి అన్న మాట్లాడతాడా, స్వాగతం పలుకుతాడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు? ఏమంటాడు? మరి ఇక కుర్చీలనే కూర్చో, నీ పానం బాగాలేదంటున్నావు కదా. నిన్న మొన్ననే పెద్ద మనిషికి జర పానం సుస్తయింది, షుగర్ పెరిగింది. యశోద హాస్పిటల్ దవాఖానలో 2-3 రోజులు ఉన్నాడు, పోయిందట. ఇక నీకు పానం బాగాలేకపోతే కాలు రెక్కలు జర వంగకపోతే కుర్చీలనే కూర్చొని చెప్పు అంటుండు. మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం, మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సీఎం హాజరై మాట్లాడారు. కేసీఆర్ మీరు రండి, నిపుణులను పిలుస్తాం, మా డాక్యుమెంటు సభలో పెడతాం, మీరు సూచన చేయండి, అవసరం అనుకుంటే మార్చుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దామన్నారు. మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పుడు స్పీకర్కు లేఖ రాసినా మేము సిద్ధమే అన్నారు. మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదామన్నారు. ఇది కథ. ఏమై ఓ పిరా? హలో
అన్నా శనార్థే శనార్థి నర్సయ్య తాత. శనార్థి అన్నా ఏం లేదే మరి ఇక సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో మీరు మూత మోగించారు చర్చకు రావాలని. అవును. ఇక వీళ్ళేమో మరి ఇక అసెంబ్లీకి రావాలనేమో కాంగ్రెస్ కోల్జాగల పంచాది. ఇక మరి చట్టాలు చేసేది అసెంబ్లీలో కాబట్టి జనాలకు ఎక్కడికి వచ్చే ముచ్చట్లు మనం అసెంబ్లీలో మాట్లాడతాం కదా, మరి మేము గాడికి ఎట్టబోతామని ఇప్పుడు వీళ్ళ మొండెత్తాము. మరి మీ ఎత్త మీద మీరు, వీళ్ళ ఎత్త మీద వీళ్ళుండ్రు. ఈ జనాలు అసలు ఏంది ఈ పంచాయతీ అనేది జనాలకు ఎక్కడ అర్థమైతే లేదు. మరి ఇప్పుడు ఎట్ట సంగతే, మరి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కైనా వస్తా అంటుండ్రు రేవంత్ అయ్యా, మరి రమ్మంటారా మీరు? ఇప్పుడు ఇంటికి పోతాం మనం. తెలంగాణలో అయితే పిలిస్తే వాళ్ళ ఇంటికి పోతాం కదా. పిలువని పేరంటానికైతే పోం కదా. మరి పిలిచింది ఓలు రేవంత్ రెడ్డి సారే కదా పిలిచింది. ఎల్బీ స్టేడియంలో ఆయన అన్నాడు కానీ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. కేసీఆర్ నువ్వు వస్తావా, కేటీఆర్ నువ్వు వస్తావా, చర్చకు నేను సిద్ధం అన్నది రేవంత్ రెడ్డి సారే కదా. కాబట్టి మరి పిలిచినావు కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి నా పేరు పెట్టి పిలిచినావు కాబట్టి నేను వచ్చినప్పుడు నీకు టీవీలకు లైన్లకు మరి అతనే కేటీఆర్ పేరు పెట్టి పిలిచినా కాబట్టి మరి వస్తారా అని చెప్పిండు. రమ్మని చెప్తే వచ్చినాం. వస్తే ఆయన అన్నాడు డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు అన్నాడు. చెప్పు రేవంత్ రెడ్డి సారు. మరి డేట్ నువ్వు చెప్పినావు, టైం చెప్పినావు, ప్లేస్ చెప్పినావు. మరి 3 రోజులకి మళ్ళీ 3 రోజుల ముందే చెప్పినావు, ఒక్క రోజు ముందు కాదు. 3 రోజుల ముందు చెప్పి మరి నువ్వు వస్తున్నావు మీరు రా అని చెప్పేది ప్రిపేర్ కామని కూడా చెప్పినావు. ఎందుకంటే గతంలో ప్రిపేర్ కాకుండా మేము రాలేము, ప్రిపేర్ కాలేమని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. కావాలని చెప్పి 3 రోజులు టైం ఇచ్చినాం. 3 రోజులు టైం ఇచ్చే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయిండు. ఇక మేమే అనుకున్నాం అంటే ఇక ఢిల్లీకి మూటలు తీసుకపోతాం టైం ఉంది కానీ రైతుల గురించి చర్చించేందుకు రేవంత్ రెడ్డి సార్కు లేదు టైం అని మేము అనుకున్నాం. ఇక కుర్చీ వేసినాం, మంచిగా టవల్ కప్పినాం, సీఎం అని పేరు రాసినాం, మంచిగా కుర్చీ పెట్టినాం కానీ కుర్చీ మీద కూర్చుంటేందుకు సార్ రాలే, రైతుల గురించి ప్రేమ లేదని అర్థమైపోయింది సారు. మరి స్వామి రంగా ఇక చూస్తున్నారు దూదిమేట్ర బాలరాజు. ఇక మరి పెద్ద మనిషి వాళ్ళు వచ్చే వరకైనా ఈయన గిట్ల పోయిందని అనుకొస్తుండు. మరి అసలు ఎట్లా ఎందుకు పోయింది ఢిల్లీకి, ఏం పని మీవా, ఏమిటి ఎట్ట సంగతి, ఏంది ఏం కథ అనేది మరి ఒక కాంగ్రెస్ ఆమె కూడా వాళ్ళ లైన్లో తీసుకుందాము. మరి దూదిమెట్ట బాలరాజు అన్న మాటలకు మరి ఈ తల్లి ఏమంటుందో ఏం కథ. ఓ అమ్మ తల్లి శనార్థి, ఇప్పుడు ఫిష్ అండ్ గోడ్స్ నాకేమంటుందా గొర్రెల మేకల కార్పొరేషను మాజీ కార్పొరేషను దూదిమెట్ట బాలరాజు యాదవ్ లైన్లో ఉండు తల్లి. ఇప్పుడు ఆయన అడిగినా మరి ఏందే పెద్ద మనిషి, మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పెద్ద మనిషి రేవంతమయ్య వస్తా అంటుండు. ఇక మరి మీరేమో క్లబ్ ఆడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ పోతుంది, వీళ్ళేమో అసెంబ్లీలో మొండి పట్టు పట్టిరి, మీరు అక్కడ మొండి పట్టు పట్టిరి, అక్కడికి వస్తున్న కాళ్ళ ఇట్లా గందరగోళం అయిపోయా, జనాలు అంతా ఆగమాగం అవుతుర్రు. మరి ఎట్ట సంగతి అంటే మేము వచ్చినాం, ఆయన రమ్మన్నాడు ఎల్బీ స్టేడియంలో, ఆయన రమ్మని చెప్పి మేము వచ్చినాము. మరి ఆయన ఎట్లా పారిపోతాడు ఢిల్లీకి ఏం పని మీద పోయిండు అంటుండు. ఇప్పుడు ఆయన కూడా లైన్లోనే ఉండు, ఏం చెప్తావు ఆయనకు? ఒకటే చెప్తున్నామయ్యా, ఇప్పుడు అసెంబ్లీ అనేది దేవుడిచ్చింది, మనకు ప్రజలు ఇచ్చిన తీర్పు. అసెంబ్లీకి రావాలి, దమ్ము ధైర్యం ఉన్నాడు. అసెంబ్లీ ఇప్పుడు దొంగతనం చేయనోడు ఏడికైతే ఏడవిడిచిన రావాలి. ఇప్పుడు దొంగలు కాబట్టి మేము గీడున్నాం గాడికి రా అంటే వీళ్ళు అంటే ఒక సీఎం కి ఒక ఎమ్మెల్యే సవాల్ విసిరంగానే ఆయన ఎవరు ఉరికి రావాలన్నా, దానికి ఒక కథ ఉంటది, కార్ఖానా ఉంటది. మాజీ సీఎం కేసీఆర్ గారు రావాలి. ఎవడో కోన్కిస్తగాడు వచ్చేసి మేము గీడున్నాం రా, మేము గాడున్నాం రా అంటే ఎట్టొస్తారు? ఓ ఇంటూ నావే బాలరాజనా అక్కడ మాత్రం అసలు ఆయన ఎందుకు రాలేదు, అసలు పెద్ద మనిషి ఎందుకు రాలేదు, వీళ్ళు ఎట్లా వస్తారో అంటుంది. అది పిలిచిన పేరంటానికి నన్ను పిలిస్తే నేను వచ్చిన, ఆమెను పిలిస్తే ఆమె వచ్చింది, పిలిచింది ఆయనే కదా. పిలిచిన వాళ్ళు వస్తారా రాదా నర్సండి తాత? తెలంగాణ పిలిచింది వచ్చినాము. పారిపోయింది ఎవరు, ఎగ్గొట్టుకుపోయింది ఎవరు, ఢిల్లీకి పోయింది ఎవరు, ఢిల్లీకి 3 సంచులు మోసుకుపోయింది ఎవరు? ఇప్పుడు ఆయన అమ్మ సంధ్యమా బాలరాజు ఏమంటుండ అంటే ఢిల్లీకి 3 కూడా పోయిండు రేవంతమా ఏమంటుండు. మరి ఆ ఢిల్లీలో ఏం పని మీద పోయిండు, ఏం కథ? లైన్ లో తీసుకుంటావు, నేను చెప్పేది ఆయనకి వినిపించవు. నేను ఏమంటున్నా అంటే ఆయన పిలిచిండు అంటే ఈ తుర్మన్ ఖాన్ విలువలే, మాజీ సీఎం నీ అయ్యని తీసుకురా అన్నాడు. అయ్యని తీసుకొని రమ్మని ఈ తుర్మన్ ఖాన్కి సవాల్ విసిరలే. అట్లా మీరు మీ టీవీలలో మళ్ళీ ఒకసారి చూసుకోరాదు రేవంత్ రెడ్డి గారు ఎవరిని అన్నారు.
ఈ కిస్మాన్ కారు వస్తే అవుతుందా? వాళ్ళ అయ్యని తీసుకొని వస్తాడు, వాళ్ళ అయ్యని తీసుకొని రమ్మను. వాళ్ళ అయ్య రావాలి. ఎల్బీ స్టేడియంకి వస్తాడా, క్లబ్ కి వస్తాడా, పబ్ కి వస్తాడా, లేకపోతే పబ్లిక్ లకు వస్తాడా, ట్యాంక్ బండ్ కి వస్తాడా, సెక్రటరీ దగ్గరకు వస్తాడా, ధర్నా చౌక్ దగ్గరకు వస్తాడా, రమ్మను. ఈయన ఊరికి వస్తే ఈయనెంత, ఈయన కంట్రిబ్యూషన్ ఏంది? ఒక మాజీ సీఎం, ఒక సీఎం మాట్లాడుకుంటారు. నువ్వు అయ్యన్ ఫామ్ హౌస్. అందుకనే నిన్న మా రేవంత్ రెడ్డి అని ఏం చెప్పిండు, ఢిల్లీకి పోయిండా, గల్లీకి పోయిండా అంటే వీళ్ళలాగా గిచ్చకాయలు పెట్టుకుంటారా? వీళ్ళలాగా గిచ్చకాయలు పెట్టుకొని ఉంటుందా? కేంద్ర మంత్రులను కలవాలి, మోడీ గారిని కలవాలి. ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్ట్ గా కలిసి ఉంటేనే పనిచేస్తారు. వీళ్ళకు స్వస్థ లాభాల కోసం ఎంతసేపటికి ఢిల్లీ రాజకీయాలు, నీళ్లు నియామకాల గురించి తెలంగాణ వచ్చింది. నేను అనేది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పిండ్రు ప్రజాభవన్ లో, మీరు దీని మీద మీరు రండి, మంచి సామరస్యంగా, గొడవలు కొట్లాటలు కాదు. ప్రజల ముందు ఎలక్ట్రానిక్ మీడియా పెడదాం, ప్రింట్ మీడియా పెడదాం, ప్రజల పక్షాన మంచిగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చించుకుందాం, అందరం వద్దాం, నేను కూడా వస్తా అని చెప్పిండు. ఏమంటే బాగాలేదనా పంచాయతీ ఇప్పుడు రేవంత్ సార్ రమ్మటినేమో రేవంత్ సార్ పార్టీండు. వ్యవసాయ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు ఏమన్నారంటే మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి కంటే తీరిక లేదులే రైతుల గురించి చర్చిస్తాను కానీ కనీసం వ్యవసాయ మంత్రి అన్న రమ్మని చెప్పిండు. వ్యవసాయ మంత్రి కాకపోతే వాళ్ళకి ఇంకా మంత్రులుగా బొచ్చడు మంది, వాళ్ళన్న రమ్మని చెప్పిండు. వాళ్ళు రాకపోయి, ముఖ్యమంత్రి రాకపోయి, వ్యవసాయ శాఖ మంత్రి అంటే రైతుల మీద ప్రేమ లేదన్నట్టే కదా. ఇక మాజీ ముఖ్యమంత్రిని పిలిచిండు, ఇప్పుడు కేటీఆర్ కూడా పిలిచిండు కదా. సవాలు విసిరినప్పుడు, సవాలు స్వీకరించి సోమయ్య ప్లస్ క్లబ్కి వచ్చినప్పుడు పారిపోయిందేమో. వాళ్ళు విమానం ఎక్కి ఇప్పుడు 47 సార్లు ఢిల్లీకి పోయిండు. మోదీ సోనియా గాంధీ కలుస్తలేదు, రాహుల్ గాంధీ కలుస్తలేడు, కానీ మోదీ మాత్రం కలుస్తుండు. సారు ఈ కమత్ నువ్వే చెప్పాలి, మర్మం ఏందో నువ్వే చెప్పాలి నరసయ్య తాత. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండు, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా పోయి మోదీని కలుస్తలేరు, కేంద్ర మంత్రి కలుస్తారు. ఈయన మాత్రం ఉరుకుతుండు కలుస్తుండు. దాని మర్మం ఏందో నువ్వే చెప్పు నరసయ్య తాత. ఇగో యూరియా కొరత ఉండదు మా తెలంగాణ రైతులు, రైతులు అనేది కూడా మరి పోయిందట. మరి మీరు ఎట్లా అంటారా మాట? ఆయన పాపం రైతులు యూరియా కోసం పోయిందట, యూరియా అంతలేదట, ఇంకేదో కోసం పోయిందా, బస్తాలు ఇస్తాను పోయిందా అర్థం కావట్లేదు అసలు తాత. యూరియా బస్తాలు ఇప్పుడు చూస్తూనే ఉండవు తాత. ఇది ఎరువుల షాపు దగ్గర క్యూ లైన్లు, విత్తనాల షాప్ దగ్గర క్యూ లైన్లు, రుణమాఫీ రాకపాయే, రైతు బంధు ఎగ్గొట్టే, బోనసు రాకపాయే, కరెంటు సరిగా వచ్చిపోతూనే ఉండే. నువ్వు కూడా చూస్తూనే ఉండు. చెప్పు సంజయ్ చెప్పు, ఏం చేస్తాం తాత? బాగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సార్కి ఏమైనా మోదీని చెప్పు పెద్దబాయి చిన్నబాయి తాత. పార్లమెంట్ లో ఎంత డిపాజిట్ వచ్చింది ఒకసారి నెమరేసుకోమని చెప్పి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ ఎందుకు ఓడిపోయినరు అదొకటి చెప్పుకోమని చెప్పి 40 సార్లు కాకపోతే 400 సార్లు. వీళ్ళకి ఎన్నొప్పి? తెలంగాణ ప్రజల తరఫున 400 సార్లు వస్తాయి, వీళ్ళకి ఏం నొప్పి అని అడుగుతున్నాం. ఒకటి. ఇంకొకటి, అరే ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం మేము, మంత్రిని రమ్మన్నా, ఎమ్మెల్యేని రమ్మన్నా, వార్డు మెంబర్ని రమ్మన్నా, లేకపోతే ఓ కార్పొరేటర్ రమ్మన్నా, దానికి ఒక కథ కార్ఖానా ఉంటుంది, దేవాలయం లాంటిది, అసెంబ్లీ పాయింట్ కి రమ్మన్నాం. మీకెందుకు దమ్ము లేదు? మీరు ఇప్పుడు అందులో అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే వాళ్ళకి దమ్ము లేదు కాబట్టి పబ్లిక్ లా గుండాలా లేకపోతే రౌడీలా అండి? ఎడకాడు రా అని సవాల్ విసిరానికే. అరే దమ్మున్నో మగోడు అయితే రావాలే, పిలిచిన కాడికి తప్పు చేయనోడు నువ్వు. కొడంగల్ కాన్ఫరెన్స్ లో మీ ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ 670 మందికి రైతు బంధు వల్లేదు. అన్ని మా సారు కేటీఆర్ సారు పారిపోయింది, రేవంత్ సారు ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఏం చేస్తావు? నల్లమల్ల పిల్లి అయిపోయింది తాత. ఒక్క నిమిషం ఆగే, మళ్ళీ నువ్వు మాట్లాడు. చెప్పమ్మా. అయితే ఆయన ఏం చెప్పిండు, క్లియర్ గా చెప్పిండు, ఒకవేళ అసెంబ్లీకి కూడా కారెక్కి రానిక చేత కాకపోతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మా మంత్రులందరూ వస్తారు, మా ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. ఒకవేళ బయట ఎట్లాగూ కనీసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కుర్చీ చేసుకొని కూర్చోమనురి, అందరం వస్తాం అన్నాడు. లాస్ట్ ఏమన్నాడు, ఒక సీఎం గా ఒకవేళ కేసీఆర్ రమ్మని నన్నంటే నేను కూడా వస్తాను అన్నాడు. అది మగాడు. వీడెక్కడ మగాడండి? వీడేదో పాప ఏడో గాడ కూర్చొని కృషి చేస్తా, ఖర్చు పేస్తా అంటాడేంటి? రమ్మను మొగడు.
నీ ఇంటికే వస్తాడా, నీ ఫామ్ హౌస్ కే వస్తాడు, ఇంకేం కావాలి అంతకన్నా ఎక్కువ? మరి సవాల్ విసురుతున్నాం మేము ఇలా ఆడలో ఒక సవాల్ విసురుతున్నాం. సవాల్ స్వీకరించి నువ్వు చూద్దా, నీకు దమ్ము ధైర్యం ఉంటే. నీ తప్పులు చేసి జనాలందరూ పిచ్చోళ్ళని చేసి తెలంగాణ బిచ్చగాలని చేసి ఫామ్ హౌస్ లో కూర్చొని ఫామ్ హౌస్ కే వస్తా అంటుండగా మరి ఏం నొప్పి మీకు? పిలువురి మీ ఫామ్ హౌస్. ఆయన అన్నాడు కొడంగల్కి వస్తావా ఏడొస్తుంటే మేము ఫామ్ హౌస్ కి వస్తామన్నాం. ఫామ్ హౌస్ కి వస్తాడు, రేవంత్ రెడ్డి గారే వస్తారండి డైరెక్ట్ గా. నేను చెప్తున్నా, మాకు చెప్పిండు నిన్న అన్నయ్య చెప్పిండు, ప్రజల మీడియా ప్రకారంగానే చెప్పినాడు మీడియా ముందు. అసెంబ్లీకి రానికి చేత కాకపోతే, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కదా, సరే ఫామ్ హౌస్ లో కుర్చీ వేసుకొని అయితే ఎట్లా కూర్చుంటాడు కదా, నీ కుర్చీ పక్కనే అందరు వస్తారు కూర్చుంటారు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటది. మీరేం చేసిర్రు, మేమేం చేసినాం, మీరు గతంలో మీరు చేసిన పొరపాట్లు ఏంటి, గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అతోగతి ఎట్లా పట్టించారో ప్రజలకు వివరిస్తాం, మీరు కూడా వివరించండి అన్నాం. దీనికి సవాల్ స్వీకరించాలి, ఎర్రబెల్లికి ఆహ్వానించాలి. అప్పుడు ఇవాళ కేటీఆర్ గాని వాది గాని ఓ దమ్మున్న కాలేజ్ ఉన్న మనిషి అని తెలంగాణ ప్రజలకు నిరూపించుకోవాల్సిన బాధ్యత. ఏమో అక్క ఏది పడుతుంది మాట్లాడుతున్నారు సార్ తాత. పారిపోయింది కాబట్టి అక్క కూడా పరిశానలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఫామ్ హౌస్ కి వస్తారా ఏడుకొత్తరు కాదు, పిలిచింది వాళ్ళే, చెట్లకు పెట్టింది వాళ్ళే, సవాల్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళా తప్పించుకుంటుంది వాళ్ళే. నేను ఏమంటాం అంటే రుణమాఫీ అయిందా నరసయ్య తాత, జర అడుగు అక్కని ఎంతమందికి చేసిరట చెప్పాలి తాత. 42 లక్షల మందికి హామీ ఇచ్చిరు తాత, 25 లక్షల మందికి చేసిరు తాత, 17 లక్షల మందికి ఎగ్గొట్టిరు తాత నరసయ్య తాత. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు తాత, చేయకపోయిరు కాక తాత. 31,000 కోట్లు బడ్జెట్ క్యాబినెట్ లో పెట్టిరు తాత, 20,000 కోట్లు ఏమో బడ్జెట్ లో పెట్టిరు తాత, 20,000 కోట్లు ఇచ్చిరు తాత, 11,000 ఎగ్గొట్టిరు నరసయ్య తాత. 11,000 ఎగ్గొట్టి ఇచ్చినట్ట తాత. పింఛన్ ఇచ్చిరా తాత, 4,000 అన్నది ఇచ్చిరా తాత. నువ్వు చెప్పు తాత, నీకు వస్తుందా తాత పింఛను? నరసయ్య తాత నీకు పింఛన్ వస్తుందా? ఇక పింఛన్ వస్తూనే ఉంది మోతాకి ఇంత. కానీ ఎంత 2,000 వస్తుందా 4,000 వస్తుందా తాత? 4,000 వస్తుంది అడుగు తాత. పింఛన్ సంగతి ఇంటికి వచ్చినా అని చెప్తా. కానీ ఇక ఇప్పుడు ఈ భాగవతం ఉంటే ఈ భాగవతం చెప్పమంటే నీకు వస్తుందా చెప్పు తాత, పింఛన్ వస్తుందా నీకు? ఇప్పుడు ఆమె సంధ్య ఏమంటుంది అంటే బొజ్జ సంధ్యారెడ్డి ఏమంటుంది అంటే, ఇక మరి ఆడికే రాజీ ఎట్లయితే ఫామ్ హౌస్కే వస్తాం అంటుంది. మరి ఆడికి మరి వస్తే మీ కిరీటం మీద కింద పడుతుంది. ఈ పొడుగు నుంచి పొడుగు దాకా ఇట్లా పంచాయతీ పింఛన్ వస్తుందా తాత? పింఛన్ నీకు వస్తుందా 4,000? ఇక నాకు వస్తుంది పింఛన్ సల కూడా. అడుగు సంజక్కని అడుగు తాత, నాకు రాకపోయా ఏమమ్మా ఇస్తామా అని అడుగు. థ్యాంక్ యూ. సరేనే శనార్థి శనార్థి శనార్థి. ఇగో గిది కథ మొత్తానికి. ఇక మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్కైనా మేము వస్తాము చర్చకు అన్నట్టుగా ఇప్పుడు రేవంతమయ్య అంటుండు. ఇక మరి అందుకు మరి బీఆర్ఎస్ కోల్యాగన్ లైన్లో తీసుకుంటే ఇక మరి బొజ్జ సంధ్యారెడ్డి దూదిమెట్ట బాలరాజు యాదవ్ మధ్యన అగ్గి కథ నడిచిందుల్లా. ఇక ఇది ఇట్లా ఉంటే తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా, తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా, అయినా ఇయ్యాల నేను గట్టి పట్టుదలతో కేంద్ర మంత్రిగా ఎదిగానో. బండి సైకిళ్ళ మీద పరుగులు తీసిన బండి, ఒకప్పుడు తిండికి ఇబ్బందులు పడ్డాడో. ఇక బండి ఒక రామసక్కని పనే ముంగటేసుకుంది. పోరగాళ్లకు 20,000 సైకిళ్లను కొనుగోలు చేసి ఇక వాటిని దశల వారీగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండట బండి. ఇక ఇది కథ. అయితే మరి బండి తిండి కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎంత గోస ఎల్లబోసిండో, ఏ రకంగా సీతమ్మ శర ఎల్లబోసిండో నాకు తెలుసు. పేదోళ్ళ కష్టమేందో నాకు తెలుసు, బీదోళ్ళ కన్నీళ్ళేందో నాకు తెలుసు, లేనోళ్ళ కడుపుల పుట్టడు దుఃఖం ఎట్టుంటుందో నాకు తెలుసు అని బాగానే దంచి మాట్లాడుతుండు. ఇక మరి
20,000 సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి ఇక వాటిని దశల వారీగా 10వ తరగతి చదువుకుంటున్న పోరగాళ్లకు పంచి పెడుతుండట. అమ్మా ఓహో ఏం నర్సే తాతో మా బండి సంజయ్ మంచి ఎవరైనా ముంగటేసుకుండు అదొక పుణ్యమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ అసలు కథ ఇంకోటి ఉంది. ఇక ఎవరో కార్పొరేటు కంపెనీల యాజమానులు ఇచ్చిన మూల్యతోటి ఆ మూల్యను ఇప్పి వాటిని సైకిళ్ళు కొని ఈయన ఇప్పుడు దానం చేస్తుండ అన్నట్టు. ఆయన ఇంట్లోకెళ్ళి కాదు, బండి సంజయ్ జేబులకెళ్ళి పశ్చ తీసి ఖర్చు పెడతాడేడట. ఆయన చెప్తూనే ముచ్చటే మళ్ళా. ఇగో ఈయన ఏం చెప్పిండో చూడు. తమ దగ్గరకు వచ్చిన కొందరు కార్పొరేటు కంపెనీల యాజమానులను మీరు సంపాదించిన సొమ్ములో కొంత CSR ఫండ్ కింద ఇవ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పందించి ఆ నిధులు అందించారని వాటితో సైకిళ్లను కొని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నానని తెలిపారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది కథ. ఈయన కేంద్ర మంత్రి, పెద్ద మనిషి, మరి కరువు కాలం వెళ్ళబోసినోడు, పూట బువ్వకు ఎంతగానమో తల్లాడినోడు, మరి పేదోళ్ళ బాధలు పేదోళ్ళ కష్టాలు ఎరిగినోడు, చూసినోడు, అనుభవించినోడు, మరి ఇవాళ తిండికి లేనోడు ఇవాళ కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే ఆయన కాడ కుచ్చనాలు కరువైన ఆయన కాడ కుచ్చనాలు లేవాట. ఆయన కార్పొరేటు కంపెనీల యాజమానులు ఇచ్చిన మూల్యం ఇప్పి ఖర్చు పెడుతుండట. ఇక దానికి మళ్ళీ ఇదొక ప్రచారం. అసే ఖర్చు పెట్టినట్టు పెద్ద మనిషి. గుజరాత్లో ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి, 10 మంది మృతి, విచారణకు సీఎం ఆదేశం. మరికొంతమంది కోసము NDRF బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని తెలిపారు. వడోదర ఆనంద్ పట్టణాలను కలిపే గంభీర వంతెన కూలడంతో ఆ 2 పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్ నుంచి సౌరాష్ట్రకు వెళ్ళే వాహనాలకు ఈ వంతెన ప్రధాన మార్గంగా ఉంది. సరైన మరమ్మతులు లేకపోవడం వల్లే కూలిపోయిన వంతెన మళ్ళా కూలిపోయిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చిర్రట. ఇక చూసినారులా ప్రమాదం విషయం తెలియగానే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను అప్రమత్తం చేశారు. కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే ఏవు సకదనము, ముందే ఉండాలి కదా ఆలోచన. 45 ఏళ్ళ 50 ఏళ్ళ కింద కట్టిన మరి ఏదైతే ఈ బ్రిడ్జి ఉందో ఉచితార్థంగా ఇవాళ 10 మందిని పొట్టలో పెట్టుకుందో మరి దాని మీద సోయి మరి ముందుగానే ఎందుకు లేదు అనేది కూడా అన్ని పార్టీలకు సురుకులు పెట్టిస్తారు అక్కడ ఉన్న జనాలు. ముఖ్యంగా మరి ఇది గుజరాత్, ముఖ్యంగా మోదీ తల్లిగారి ఇల్లు. గుజరాత్ మోదీ అమిత్ షా తల్లిగారి ఇల్లు. ఇవాళ ఏ రకంగా తెరలైపోతుందో చూడు. ఇక మన మోదీ గారేమో విడలేదా నేను దేశము కల్లా చూడంగా నేను, విడలేదా నేను దేశము కల్లా చూడంగా నేను. ఆయన దేశాలు పట్టిండు. ఆయన దేశాలు పట్టి డోళ్ళు కొట్టుకుంటా రామసక్కని నాదాలతోటి, రామసక్కని వాయిద్యాలతోటి, రామసక్కని ఇక అననాది కానీ ఇక మరి అనవాల్సి వస్తుంది. ఇక నిన్న ఏదో నమీబియనా ఏదో దేశంలో శంగడం బింగడం వాళ్ళు ఎగురుతురు, ఈయన డోలు కొడుతుండు. ఇంటి దేవుని ఇసిపెట్టి బోలే పేరు దేవునికి బోనం పెట్టినట్టు ఉన్నది కథ. అయ్యా డబల్ ఇంజన్ సర్కారని నోరు తెరిస్తే బొబ్బలు పెడతారు, గగ్గోలు పెడతారు. మరి గుజరాత్లో ఇది మరి గిట్ల అయిపోయే బ్రిడ్జి మరి పోకుండా రాకుండా
మీరు పర్మిషన్లు ఇవ్వకుండా మరి జనాలను కాపాడే బాధ్యత మీది కాదా? మరి ఎందుకు మీకు సోయి లేదు? ఇక దాన్ని ఇక ఈడంగా పోవద్దు రావద్దు, అది జర్ర డ్యామేజ్ అవుతుంది, ఇక ఆమె పండుగ అనేది పాకాడికి వచ్చింది, పక్కన వదిలేకాడికి వచ్చింది కథ అని తెలిసి కూడా మరి మీరు ఎట్లా పర్మిషన్లు ఆడ ఇది చేస్తుంది? జనాలకు పోకుండా రాకుండా మీరు ఎందుకు అడ్డగాలేరైతుంది? ఇవాళ మంది ప్రాణాలకు మీరు ఎందుకు ఎసరు పెడుతుంది? మోదీకి బయటి దేశాల మీద ఉన్న సోయి ఇక ఇప్పుడు దేశమే కాదు, సొంత రాష్ట్రం, కన్నతల్లి లాంటి రాష్ట్రం, ఆయన కనిపించిన రాష్ట్రం గుజరాత్, తల్లిగారిలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఇప్పుడు ఆయనే ఇక అంటారు చూడు, కన్నతల్లి రొమ్ము మీద గుజ్జినట్టే ఉంది కథ. ఆలు నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి, ఆయనకు బుడిబుడి అడకలు నేర్పించి, తప్పటడుగులు నేర్పించి, అన్నీ చేసి ఇంత చేసి ఆయన ప్రబుద్ధుని చేసి ఆఖరికి వస్తారకల్లా ఇవాళ కన్నతల్లి లాంటి ఉన్న ఊరునే మర్చిపోయి రాజ్యాలు బట్టి తానే తందానా తందానా తానా అని ఎగురులో పెడుతుండు. ఇప్పుడు దేశాలు బట్టి డోళ్ళు నిన్న కొంచెం సప్పుడు ఆ డోల సప్పులు ఈయన కొడుతుండు, జంకా ఇస్తుండు డోళ్ళు. ఇది కథ. ఏవో నమస్తే తెలంగాణ. 9,000 కోట్ల బిగ్ భూదందా. గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కారు పెద్దల ఎసరు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు హైదరాబాదులోని గోపనపల్లి ప్రాంతంలో అప్పగించిన స్థలం. దాని చుట్టూ వివాదాలు, న్యాయ చిక్కులు కమ్ముకున్నాయి. ఎవరెవరో ఏవో కాగితాలు పట్టుకొని ఆ భూమి తమదేనన్నారు. ఇంట్లో ఒక కాంగ్రెస్ కోలిలాగానే లైన్లో తీసుకుందామా? ఇది మిర్యాల కూడా కోలిలాగా ఏమంటుందో చూద్దాం. నానే నన్న నన్నానే నానే 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 నన్న నానే నన్న ఇది పోను లేపుతలేదు నన్న. ఈ బచ్చిగాడు ఎడబైనాడు, ఫోన్ లేపుతలేడు. సునీతారావుని తీసుకుందాం, ఏమంటుందో. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇదేంది కథ? మరి నిజమేనా కాదా అరుచుకుందాం. 9,000 కోట్ల బిగు భూదందా అంటారు కాబట్టి మరి ఇది తెలవాలి కదా జనాలకు. లేకపోతే గేమ్ అని మన ఆత్రం సుగుణమని తీసుకుందాం. ఆదిలాబాద్. ఆదిలాబాదు మొన్న ఎంపీగా పోటీ చేసింది, కొద్ది గొప్ప ఓట్లతో ఓడిపోయింది. ఆత్రం సుగుణమ్మ ఆదిలాబాద్. ఈమె ఏం చెప్తుందో ఒక్కసారి ఇందాం.
భాగ్యనగర్ టీఎన్జిఓకు దక్కాల్సిన భూమిపై కన్ను, గుట్టు చప్పుడు కాకుండా బసవతారక నగర్ ఖాళీ, గుడిసెవాసులను బలవంతంగా వెళ్ళగొడుతున్న వైనం, తీగలాగితే బయటపడిన 90 ఎకరాల భూదందా, తెర వెనుక బిగ్ బ్రదర్సు, కొందరు కాంగ్రెసు నేతలు. 10 ఏళ్ళు ఆ భూమిని కాపాడిన కేసీఆర్ పెద్ద మనిషి కాపాడిండాట. ఇప్పుడు వీళ్ళు మింగ చూస్తుర్రాట. బిగ్ భూదందా అని రాసుకొచ్చారు నమస్తే తెలంగాణలో. వరకు కాంగ్రెస్ వాళ్ళని అడుగుదామంటే ఒకరు ఫోన్లు ఎత్తలేరేమే ఈ ఓ అమ్మా. బీర్లైలు ఏం తీసుకుందాం ఏమంటారు. ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే ఈ పెద్ద మంచి ఫోను బిజీనే వస్తుంది. ఇట్లా అయిపోయాయి కదా. నమస్తే ఎమ్మెల్యే గారు. చెప్పే నా మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చింది అయ్యా అంటే 9,000 కోట్ల బిగ్ భూదందా, గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కారు పెద్దల ఎసరు. ఇక మరి ఏంది ఆ కథ? ఆ భూమి 90 ఎకరాలు, అక్కడ ఎకరం 100 కోట్లు అంటే ఇక ఆ భూదందా విలువ అక్షర 9,000 కోట్లు. మరి గిట్లా ఈ రకంగా ఏమంటున్నా పచ్చకామెరలోనికి లోకం అంతా పచ్చగా కానొచ్చినట్టు వానికి ఇప్పుడు అంతా పచ్చగా కానొస్తుంది. వాడు మొత్తం అప్పుడున్న 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన మొత్తం భూదంద చేశారు కాబట్టి ఇప్పుడు మేము ప్రజాపాలన ద్వారా ఇన్ని సంక్షేమాలు అందిస్తుంటే మమ్మల్ని మా గౌరవ ముఖ్యమంత్రి మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి భూదందాని ఈ దందాని బనకచెర్లని వాని పాపాలని మాకు గట్టి మేమేదో పాపం చేసినట్టుగా వాడు చేస్తుండే తప్ప మేము ప్రజాపాలన అందిస్తున్నాం, మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ మధ్యలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యము, మేము ఇచ్చే ఇందిరమ్మిన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ చూసి ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బురద ఆళ్ళ మీద పడుతుంది. వాళ్ళు ఎన్ని చెప్పినా మా ప్రజా ప్రభుత్వానికి ఏం ఇబ్బంది లేదన్నా. అలాంటివి మేము చేయం. హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడుతున్నాం, చెరువులను కాపాడుతున్నాం, చెరువు చిక్కలను కాపాడుతున్నాం. కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తు చేసి ఇలా బతుకమ్మ కుంట చూడు ఎంత బాగైందో. వాళ్ళు కబ్జా చేసే బతుకమ్మ కుంటలు ఇవన్నీ మా గౌరవ ముఖ్యమంత్రి హైడ్రా ద్వారా తీస్తుంటే వాళ్ళ గుండెలో రైలు పడిగే ఈ భూదందాని ఆ భూదందాని గతంలో ఉన్నట్టు మొన్న కాలేజ్ ఇష్యూలో కూడా మా ప్రభుత్వాన్ని బదనాం చేసిరు. మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆస్తులు కాపాడి ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా సంక్షేమం చేయాలని ఆలోచన చేస్తుంటే రోజుకో కొత్త డ్రామా. ఆ డ్రామారావుకి ఏం పని ఉంది? ఇప్పుడు ఆ పెద్ద మనిషి పోయి ఫామ్ హౌస్ లో వండుకుడు కేసీఆర్. ఈ పోరని గొప్ప చెప్పిండు. ఈ పోరుడు ఏంది? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఉండి మా ప్రభుత్వాన్ని చర్చలకు రమ్మని లేకపోతే కూర్చొని మాట్లాడు. మా ముఖ్యమంత్రి ఏమన్నాడు? అరే మరి ఆ ముసలాయనకి పానం బాగాలేకపోతే నేను ఆడికి ఫామ్ హౌస్ కూడా వస్తా, ఆడైనా సిద్ధమే, మాకు అసెంబ్లీ పెడదామని చెప్పిండు. ఈ పోడేమో చర్చకు రా అంటే ఈ పోరంతో చర్చకు వస్తాడు మా ముఖ్యమంత్రి. కేసీఆర్ ని ఇంట్లో వండుకోబెట్టినాడు. ఈ పోరంతో ఏం చర్చ ఉంటది మాకు? అంతేనా? రోజు డ్రామా ఆడుతున్న డ్రామారావు రోజు డ్రామా ఆడుతుండు. ఆ డ్రామాలు ప్రజలంతా గమనించారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళకి డిపాజిట్ రాకపోయి, ఎమ్మెల్సీకి క్యాండిడేట్ దొరకపోయి, రేపు స్థానిక సంస్థలో వాళ్ళ పార్టీకి దిక్కు దివాణం లేదని బీజేపీ తోటి పొత్తు పెట్టుకుందాం చూస్తున్నారు. ఇది కూడా నడుస్తుందా? అందుకే మన బీజేపీ అధ్యక్షుని వాళ్ళకి సంబంధించి నేర్చుకోరు. మరి హరీష్ కోజా కూడా ఏమో అనుకొస్తుంది, మొద్దు నిద్ర సర్కారుకు బుద్ధి చెప్పుడు ఖాయమని కూడా అనుకొస్తుంది హరీష్ కోజాగా. మరి ఇదకేం చెప్తావు అన్నా? వాళ్ళేమో ఫామ్ హౌస్ పరిమితమయ్యారు, మేము ప్రజాపాలనకు పరిమితమైనాం. మేము ప్రజాపాలన చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్క రోజున ఇంట్లో వండుకుంటుండా? ఢిల్లీకి పోతున్నాడు, పెద్దలను కలుస్తున్నాడు, ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొస్తున్నాడు, విదేశీ పర్యటన చేసి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాడు. 24 గంటలు సెక్రటరియట్ పోతున్నాడు, ప్రజాభవన్ పోతున్నాము. ప్రతిసారి మా ఉత్తమ నీళ్ల మీద పవర్ ప్రాజెక్ట్ పెట్టిండు, మన గోదావరి మీద పెట్టిండు, మన కృష్ణా జలాల మీద పెట్టిండు. వాళ్ళు ఎట్లా దోసుకున్నారు, ఎట్లా తెలంగాణ నీళ్ళన్ని ఆంధ్రాకి అప్పనంగా రాయలసీమ పోయి రోజమ్మ పెట్టినట్టు రొయ్యల పులుసు తినొచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి కేసీఆర్ అన్న మాటలు జగన్ గారిని ఇంటికి పిలిచి విందు భోజనాలు ఇచ్చి
మన నీళ్ళన్ని తెలంగాణ నీళ్ళన్ని ఆంధ్రకు పంపిన చరిత్ర మర్చిపోయింట కేసీఆర్ హరీష్ రావు కట్టిండు ఏది కుర్చేసుకొని కట్టినా అని చెప్పి కేసీఆర్ నేనే ఇంజనీర్ నేనే అన్ని అని చెప్పి కట్టిన కాళేశ్వరం కూలిపోయినా గానీ ఇవాళ మన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోటి ఇంత పంట పండుతుంది, ఇంత ఆయకట్టు నీళ్ళు అందియగలుగుతున్నాం. అదే ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ పేపర్లు రాసుకొచ్చింది అంతా ఉత్తబాగోతమే అంటావా ఇదంతగా? నమస్తే తెలంగాణ వాళ్ళ సొంత పేపర్ కదన్నా, వాళ్ళ గుమస్తా పేపరు. అదే మరి జనాలకు తెలవాలి కదా రైతులకు. మన ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఒక పేపర్ పెట్టుకురు, టీ న్యూస్ అని నమస్తే తెలంగాణ పేపర్ అని. వాళ్ళు సొంతం పెట్టుకురు, వాళ్ళు మన ప్రభుత్వం మీద బురద చల్లాలని రాస్తారు. కానీ వాళ్ళు ఎన్ని రాస్తారు ప్రజలు గమనించాలి కదన్నా, చదివేది ప్రజలు కదా. పేపర్ల ద్వారా ఓట్లు పడే కదా, టీవీల మీడియా ద్వారా ఓట్లు పడే కదా. ప్రజల మనసులలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ ఊరు పోయినా ఇందిరా మిల్లు కానొస్తున్నాయి, ఏ ఇంటికి పోయినా రేషన్ కార్డు కానొస్తుంది, ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ ఇచ్చేటువంటి సన్న బియ్యం కానొస్తున్నాయి, ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ ఇచ్చేటువంటి పథకాలు కానొస్తున్నాయి. దీన్ని చూసి ప్రజలు అది చేస్తారు తప్ప ఈ టీవీలలో వచ్చేది సొంత పేపర్లు వచ్చేది నమస్తే తెలంగాణ ఆ గుమస్తా తెలంగాణ పేపర్ చూసి ఎవరు ఓట్లేరు కదన్నా. అందుకే ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు మంచిగా అందిస్తున్నారు. మేము ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యనటువంటి ఇందిరా మిల్లు ఇస్తున్నాం, 10 ఏళ్ళు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఇస్తున్నాం. వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇవ్వాలంటే గడబిడ పడ్డారు. మేము 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా 2 లక్షలు 22,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ ఏకకాలంలో చేసినాం. చరిత్ర చూడన్నా 9 రోజుల్లో 9,000 కోట్లు ఖర్చు పెట్టే చరిత్ర ఉందా ఏ రాష్ట్రంలో? భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలలో 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే అది అంతా ఇప్పుడు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదనేది కూడా మరి బీఆర్ఎస్ కోళ్ళను లెంకలు కొడుతున్నాయి. అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమన్నా అయి ఉంటే వాళ్ళ కొంత ఆగిన మాట వాస్తవం. 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళకు కొంత అకౌంట్ మ్యాచ్ మ్యాచ్. ఇప్పుడు గతంలో ఏముండంటే ఏపీవీబీజీ బ్యాంక్ ఉండే, గ్రామీణ వికాస్ బ్యాంక్ అని ఉండే, అది ఇప్పుడు తెలంగాణ వికాస్ బ్యాంక్ అయింది కదా. అయితే అప్పుడు ఐఎఫ్ఎస్ కోడ్ తేయడం వల్ల కొంత గ్రామీణ వికాస్ బ్యాంక్ వాళ్ళకు ఏపీవీజీ బ్యాంక్ వాళ్ళకు రుణమాఫీ కాలేదు. కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల కొంతమందికి అంటే 0.1% వాళ్ళకి కాలేదు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 2 లక్షల పై వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం అది కాగానే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన మనం కూడా. అది గిదుల మొత్తానికైతే మరి ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలైనా ఈ రకంగా మన నేను ప్రేక్షకులకు ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మొత్తానికి బట్టగాల్చి మీదేసే కాగితాలనే పట్టుకొస్తారు నమస్తే తెలంగాణ వాళ్ళు అనేది మాత్రం అనుకొస్తుండ్రు. అన్న శనార్థి ఉంటా మరి. నమస్తే నమస్తే. ఇక ఇది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి మరి సెలవు తీసుకు